భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మధుసూదన్ బాబు, నాగర్దొడ్డి వెంకట్రాములు, ఆంజనేయులు, ఇక్బాల్ పాషా, అతిక్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి దురహంకారపూరితమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా అట్టుడుతున్న సందర్భం, ఆందోళన జరుగుతున్న సందర్భంలో జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా మన వంతుగా రాజ్యాంగం లేకపోతే సామాన్యులకు భవిష్యత్తు లేదు. సామాన్యులకు భవిష్యత్తు ఉండాలన్నా, భారతదేశం ప్రపంచంలో సగర్వంగా నిలబడాలన్నా భారత రాజ్యాంగమే ఏకైక మార్గం. దాన్ని రక్షించుకోవాలా. దాన్ని యావత్ భారతదేశం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈరోజు వరకు కూడా అదే పరిస్థితిలో కొనసాగుతున్నాం. ఇది చాలా దారుణమైన పరిస్థితి భారతదేశం నడుస్తుంది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి వర్గం, ప్రతి కులం మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పరిపాలనకు మేము ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయాలని మేము అందరం కంకణం కట్టుకుని ఈరోజు ఈ వ్యతిరేక ప్రదర్శన చేస్తున్నాము. యావత్ భారతదేశంలోనే భారతదేశం ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. స్వతంత్రంలో ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క వర్గము పోరాడి తన ప్రాణాలను అర్పించి, మీరు ఏ ఫేస్బుక్ను తీసుకున్నా, ఏ వాట్సాప్లో పోస్టింగ్లు తీసుకున్నా, కుల సంఘాలదైనా, అది మత సంఘాలదైనా, లేకపోతే ఇతరత్ర ప్రజాస్వామిక సంఘాల్లో కూడా 90% మంది మొత్తం మెజారిటీ పోస్టింగ్ చేసే వాళ్ళంతా కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆలోచనల వైపే అడుగెడుతున్నారు. ఆ ఆలోచనల వైపే వాళ్ళ మెదళ్ళు మొద్దు బారింపజేసుకుంటున్నారు. కార్యక్రమం అంబేద్కర్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఎవరైతే నోరు పారేసుకున్నారో అమిత్ షా మనుధర్మ శాస్త్రానికి ప్రభావితులైన వ్యక్తి కాబట్టి అంత దుర్మార్గంగా, అంత విచ్చలవిడిగా అట్లా స్థైర్య విహారము పార్లమెంట్లో చేయడం అంటే మన హక్కులను కాలరాయడము, మన అంబేద్కర్ను తెగడం అంటే మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం. అట్లా రాజ్యాంగాన్ని అగౌరవపరచడానికి ఈ దేశంలో చాలా నేపథ్యాలు పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మెజార్టీ ప్రజల్లో ఏళ్ళూరుకొని వాళ్ళ మెదడు విషతుల్యం చేస్తూ ఉంటుంది. ఆ విషతుల్యమవుతున్నటువంటి ఆ మెదళ్లను తిరిగి మన వైపు ఆలోచించే విధంగా చేయాలంటే ఖచ్చితంగా మనమంతా కూడా ఈ మనవాదంపు లోపాలని, మనవాదంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక విషయాల్ని, మనవాదంలో ఉన్నటువంటి అమానవీయమైనటువంటి విషయాల్ని మనం ప్రజలకు తెలియజెప్పకపోతే మనం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. డిసెంబర్ 25 మను సంస్కృతి దహన దినం. ఈరోజు 1927లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడున్న రాయగఢలో ఆ రోజున్న వర్ణ ధర్మానికి వ్యతిరేకంగా, మను ధర్మానికి వ్యతిరేకంగా మనువు సృష్టించి